ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరోవైపు లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నేను సెక్రటరీ మండల స్పెషల్ ఆఫీసర్ అండి. మనకి రీసెంట్గా సంభవించిన వరదల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏంటంటే ఎఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఏంటంటే 25 కేజీల బియ్యం, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, ఒక నూనె ప్యాకెట్ ప్లస్ కేజీ కందిపప్పు, ఇవన్నీ నిత్యావసర వస్తువులతో సహా అందరికీ కూడా అందజేయమని ఆదేశాలు వచ్చినాయి. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏంటంటే ముంపుకు గురైన ప్రతి గ్రామంలో అంటే అప్పనరాముల లంక, సెకండపల్లి లంక, ఏకశెట్టిపల్లి ఈ గ్రామాలన్నింటిలో కూడా 4030 కుటుంబాలు ఎఫెక్ట్ అయింది. 4030 కుటుంబాలకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భోజనాలు ఏర్పాటు చేయడంలో మాకు ఏంటంటే ప్రజాప్రతినిధి మన పెదకాపు గారు మిగిలినందరూ కూడా సహకరించారు. ఈ యొక్క ప్యాకింగ్ విషయంలో ఏంటంటే డిఆర్డిఏ డ్వాక్రా మహిళలు ఏపీఓ గారి సహకారంతో, అది ప్రత్యేక మా ఎంపీడీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, డీటీ గారు అందరి సహకారంతో కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సహాయము వరద ముంపు ప్రాంతాలకు గురైన వారికి అందేటట్లు చేస్తున్నాం.